ఓం నమో వెంకటేశాయ. బాసర క్షేత్రంలో ఉన్నాను. భారతీయులందరూ ఒక్కతాటి మీద నిలబడవలసిన సమయం ఆసన్నమైంది. ఎక్కడో జరిగే యుద్ధ ప్రభావము మనకు తెలియకుండానే మనం కూడా ఆ చట్టంలోకి వచ్చేసాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే పాశ్చాత్య దేశాలన్నీ ఎప్పుడూ ఆ ప్రభావంలోకి వచ్చాయి. ఆ యుద్ధ పరిస్థితుల యొక్క రుచి చూచాయి. ఇప్పుడు మన భారతదేశానికి కూడా ఆ అలలు తాకాయి. ప్రధానంగా వంట గ్యాస్తో అది ప్రారంభమైంది. హోటళ్ళకి లేదా ఇంకా అటువంటి సిలిండర్లు ఉపయోగించుకునే దగ్గరంతా కూడా ఒక విధమైనటువంటి స్తంభన అయితే ఏర్పడింది. అలాగే హోటల్స్ అన్నీ మూసివేయటం, పీజీలు కూడా బెంగళూరులో మూతపడుతున్నాయని వార్త వస్తుంది. చాలా సంయమనంతో చాలా జాగ్రత్తగా 12 సంవత్సరాల నుంచి సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వము మొట్టమొదటిసారి ప్రజల యొక్క సహకారాన్ని పొందవలసిన పరిస్థితి వస్తూ ఉన్నది. గ్యాస్ కోసం లైన్లలో నిలబడటము లేకపోతే ఎదురు చూడటం అనేది లేకుండా గత 12 సంవత్సరాలుగా మనం అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకున్నాం. పూర్తిగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో భారతదేశం ప్రపంచం మొత్తం అంతా కూడా అల్లుకుపోయి ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక ఏమంటాం యుద్ధ వాతావరణాన్ని మనము అధిగమించవలసిన పరిస్థితులు మన ఎదురుగా ఉన్నాయి. ఈరోజు గ్యాస్ కావచ్చు, రేపు ఇంకా ఇంధన కొరత కావచ్చు. ఈ పరిస్థితుల్ని మొత్తము జాతి అందరం కలిసి జాగ్రత్తగా తదనుగుణంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు సోలార్తో వంట చేసుకోవడానికి సాధ్యమవుతుందా? సోలార్ పొయ్యిలు కూడా ఉన్నాయి. లేదా గ్రామాల్లో అయితే ఒకే దగ్గర సామూహికంగా వంట చేసుకుని అంత అన్నం అంత పప్పుతో కొంతకాలం గడపగలమా? విద్యుత్ రంగం మీద కూడా దీని ప్రభావం పడుతుందా? అప్పుడు ఏం చేయాలా? ఎక్కడికక్కడ మనం అందరము సమాజం అంతా కూడా అన్నింటికీ అతీతంగా, ప్రాంతాలు, పార్టీలు, ప్రభుత్వాలు వాటికి అతీతంగా ఒక జాతిగా మన దేశభక్తిని మనము ప్రకటించుకునే దానికి ఒక వాతావరణం వచ్చింది. ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు, అప్పుడు ఆహార ధాన్యాల కొరత ఎక్కువగా ఉండేది కాబట్టి ఒక పూటే భోజనం చేయాలని చెప్పి స్వయంగా ఆయనే ఒక పూట తిండి తింటూ మొత్తం దేశాన్ని ఆ రకంగా కదిలించారు. ఈరోజు కూడా మన ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకుంటూ ఇది లేదు కాబట్టి ఏదో గందరగోళం అయిపోతుంది అనేటువంటి ఒక మానసికతలోకి వెళ్లకుండా ఈ పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా అధిగమించగలము అనే పద్ధతిలో జాతి అంతా కూడా నిలబడాలి. కరోనా అప్పుడు మనం అందరం కలిసి పరిస్థితుల్ని అధిగమించాం. ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి మనం సహకారాన్ని అందించాం. ఈరోజు కూడా బాధ్యతాయుతమైన దేశభక్తి కలిగిన సమాజంగా భారతదేశమంతా ఒక్కటే నిలబడి మనకు ఎదురయ్యేటువంటి చిన్న సమస్యలని అధిగమించి ఈ జాతి గొప్పతనాన్ని మనం నిలబెట్టుకుందాం. అందరం కలిసి పరిస్థితులను అవగాహన చేసుకుని, నేను కూడా వ్యక్తిగతంగా ఇంధన సౌకర్యాన్ని బట్టి జాగ్రత్తగా
తిరగటం కావచ్చు, అట్లా ప్రతిదీ పొదుపు చేసుకుంటూ వ్యక్తిగతంగా కూడా ముందుకు సాగాల్సిన పరిస్థితిని నేను అట్లా అందరూ ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ఇంధనం అయిపోతుందేమో అని చెప్పి బారులు తిరగడం కాకుండా అవసరమైనంత వరకే ఉపయోగించుకుందాం. కాబట్టి ఇంకా అన్ని రంగాల వాళ్ళు, ప్రభుత్వాలు అందరూ కూడా వెంటనే ఈరోజు రేపట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే యుద్ధం అయితే జరుగుతున్నది, ఆగేటట్టు లేదు. అందువల్ల దీర్ఘకాలికంగా మనం ఎలా ఉండాలనేది ఆలోచించి ముందుకు సాగుదాం.